యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని పురపాలక సంఘం కమిషనర్ కె నరసింహతో యూఎఫ్ మీడియా టీవీ ప్రతినిధి మల్లూరు చంద్రశేఖర్ చిట్చాట్ చేశారు. ప్రధానంగా చూస్తే పట్టణంలో ఉన్నటువంటి ఆస్తి పన్ను చెల్లింపులలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను మరియు 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను నరసింహ తెలిపారు. అటు వివరాలను ఇప్పుడు మనం నరసింహ నోటి మాటల్లోనే విందాము. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోకండి. యూఎఫ్ మీడియా టీవీ. ఈరోజు మనం సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహ గారి వద్ద ఉన్నాము. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మున్సిపల్లో ఆస్తి పన్నులు పెండింగ్ ఉన్న వారి కోసం ఒక ఉపశమనం కల్పించింది. అయితే అటు వివరాలను నరసింహ గారి యొక్క నోటి నుండి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్, ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపశమనం సంబంధించిన సర్కులర్, దాంట్లో వివరాలు ఇప్పటి వరకు మీ నుంచి ఎలాంటి జరుగుతా ఉంది కృషి అనేటువంటి చెప్పండి సార్. సత్తుపల్లి మున్సిపాలిటీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్నుల డిమాండ్ 4,91,00,000. ఇప్పటి వరకు 4,01,00,000 వసూలు చేయడం జరిగింది. అంటే 81% వసూలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తారీఖున ఆస్తి పన్ను వడ్డీపై 90% వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వడ్డీ మాఫీ మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి సత్తుపల్లి పట్టణ ప్రజలు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఆస్తి పన్నును చెల్లించవలసిందిగా కోరుతున్నాను. ఆస్తి పన్నుపై వడ్డీలో 90% వడ్డీని తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయడం జరిగింది. ఆస్తి పన్నుతో పాటు 10% వడ్డీని చెల్లించి ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. ఈ వడ్డీపై మాఫీకి సంబంధించి పన్ను చెల్లింపుదారులు మంచిగా స్పందించి ఇప్పటి వరకు 30 లక్షలు చెల్లించడం జరిగింది. ఇంకా 4 రోజుల అవకాశం ఉంది. కాబట్టి ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 2,784 మందికి మేము ఫీజు ఇంటిమేట్ చేయడం జరిగింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఇటు లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఫీజులో 25% రిబేట్ ఇచ్చినందున ఇప్పటి వరకు 150 మంది ఇటు అవకాశాన్ని వినియోగించుకొని 1,20,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకా ఈ ఎల్ఆర్ఎస్కు మార్చి 31 వరకు గడువు ఉంది. కాబట్టి ప్లాట్ల యజమానులు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది.